హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, సో అందుకనే మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ మార్నింగే లేచి గబగబా బయటకు వచ్చి ఫస్ట్ మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు అలాగే కింద వాకిలి మొత్తం తుడిచేసి కడిగేశాను. మా ఓనర్ గారు వచ్చి ముగ్గు పెట్టుకుంటారనమాట. మా ఓనర్ గారికి ఏంటంటే గుమ్మ ముందు ముగ్గు ఉండాలన్నమాట. ముగ్గు లేకపోతే ఆవిడకి ఇష్టం ఉండదు. అందుకని ఇంకా మార్నింగ్ అంటే చాలామంది మంగళవారం శుక్రవారం వేసుకుంటారు కదా కలాపు. ఇంక నేను అలా కాదు, ప్రతిరోజు వేసేస్తాను. ఇప్పుడైతే చర్చికి వెళ్తున్నాము. అంటే మార్నింగ్ వర్షిప్ ఉంటుంది అనమాట. 6:30 కాదు 7కి ఒక వర్షిప్ ఉంటుంది, తర్వాత 9:30కి, తర్వాత 12కి. మార్నింగ్ వెళ్ళిపోయామనుకో తర్వాత ఇంక ఇంట్లో పనులు అది చేసుకోవచ్చు కదా, ఇంకా వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఇంక 6:30కి అయితే బయలుదేరిపోయాము. ఈయనైతే రెడీ అవుతున్నారనమాట. ఇంకా చర్చ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మిగిలిన పని చేయాలి. టిఫిన్ అయితే పెట్టేసాను, మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి కదా, అందుకని ఒక వాయికుడం వేస్తాను అనమాట. వాయికుడం పెట్టేసి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేసాను, వేసేసుకున్నారు. ఇప్పుడే కరెంటు పోయింది. రెడీ అయిపోతే ఇంకైతే మేము బండి మీద అయితే వెళ్తాము. చర్చికి వచ్చేసిన తర్వాత మిగతా పనులు అయితే చేస్తాను అనమాట. వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే వ్లాగ్ అయితే చూడండి. మేము వెళ్ళేది చర్చ్ ఎక్కడ అంటే మండపేటలోనే మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అదే కలబు సెంటర్ వెనకాల స్ట్రీట్లో ఉంటాయి అనమాట. అయితే మా చర్చి ఫాస్టర్ గారికి ఇంకొక చర్చ్ కూడా ఉంది, అది ఎక్కడంటే ఇప్పనపాడులో ఉంటుంది అనమాట. సో మార్నింగ్ వర్షిప్ అనుకోండి అక్కడికి వెళ్తాము, ఇంకా 9:30కి 12 వర్షిప్ అనుకో మండపేటలోనే వెళ్తాం అనమాట. ఇంక మేము ఏం చేసామంటే ఇంకా మార్నింగ్ అయితే తొందరగా పనులు అయ్యి అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా 6:30కి అయితే ఇంక రెడీ అయిపోయి చర్చికి వెళ్ళి వస్తూ ఏం చేసామంటే మటన్ తెచ్చుకుంటున్నాం అనమాట. అసలు యాక్చువల్గా కైమా పడదాము, కైమా కొట్టుద్దాం అని అనుకున్నాను. ఈయన అన్నారు కైమా పట్టడానికి నేను ఏమైనా బాలింతరాలు ఏంటి, ఏదైనా తినొచ్చు, కాకపోతే బాడీకి హీట్ చేసేలా ఫుడ్ తినాలంతే, కైమా ఏం అవసరం లేదు, మామూలుగా కూర వండే అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా చర్చ అయిన తర్వాత ఇంకా అలా వెళ్ళి మాకు తెలిసిన అతను అనమాట, అన్నయ్య ఆ మాంసం కొట్టే అతను, అంటే మా చర్చిలో అతను అనమాట. సో అతను అయితే మాకైతే ఇలా ఇచ్చారు, బాగా ఇచ్చారు కదా, మంచిగా ఇచ్చారు కదా. ఇది 1/2 kg అనమాట. 1/2 kg వచ్చేసి 400 తీసుకున్నారు, కేజీ అయితే 800 అంట. ఇంకా బోటి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కావాలంటే కనుక ముందు చెప్పాలంట, తర్వాత కాళ్ళు కావాలన్నా ముందు చెప్పాలి అని అన్నారు. ఇలా అయితే ఇచ్చారనమాట. బోన్స్ తక్కువ వేసి మొత్తం చాలా మీట్ ఇచ్చారు. తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా ఇచ్చారనమాట, లేకపోతే అన్ని సగానికి సగం బోన్లే ఉంటాయి. తర్వాత ఇంక ఇలా అయితే తెచ్చుకున్నాను. ఇంక ఇదంతా ఇప్పుడు కూర వండేస్తున్నాను 2 పూటలకి, అంటే మార్నింగ్ అలాగే నైట్కి కూడా సరిపోద్ది కదా అని ఇంకా ఉంచట్లేదు అనమాట, మొత్తం వండేస్తాను. ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తాను. ఈయన ఏమన్నారంటే కర్రీ చేసాయి మొత్తం, నైట్ ఏమో చపాతీలు చేద్దు కానీ ఇంక మార్నింగ్ ఏమో రైస్లో, అదే మార్నింగ్ అంటే లంచ్లోకి రైస్లోకి తిందామని అన్నారు. సరే అని చెప్పేసి మొత్తం అయితే వండేసాను. నేను ఇలాగా వండుతున్నప్పుడు మాకు ఫోన్ చేసింది అనమాట, ఏంటంటే మేము వస్తున్నాము రాజుని చూడడానికి అని చెప్పేసి. సరే అయితే రండి అని చెప్పేసి అని అన్నాను. ఇంక మేమైతే లంచ్ చేసేస్తున్నాం అనమాట. మేము లంచ్ చేసే టైం వచ్చేసి కాస్త లేట్ అయింది. ఈ కూర ఏమైంది అనుకుంటున్నారు, ముందు ఎన్ని విజిల్స్, ఒక 10 విజిల్స్ వేయించాను, ఉడికిపోద్దలే అనుకున్నాను. తీరా అది ఓపెన్ చేసి చూసిన తర్వాత ముక్క ఇంకా గట్టిగానే ఉందన్నమాట. ఇంకా అందుకని ఏం చేశాను, మళ్ళీ విజిల్స్ పెట్టి మళ్ళీ ఇంకొక 5 వేయించాను. అలా లేట్ అయింది. మేము తినేసరికి 1 అలా అయిపోయింది, 1:30 అలా అయిపోయింది అనమాట. ఇంకో తర్వాత మేము ఇలా భోజనం చేసి 1 గంట అలా రెస్ట్ తీసుకున్నాము. అంతే లోపల మా అక్క, బావగారు అలాగే చెర్రీలు అందరూ వచ్చారనమాట రాజుని అయితే చూడడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఏం చేశానంటే వీళ్ళు వచ్చేలోపు బట్టలన్నీ, ఉతికిన బట్టలన్నీ కుర్చీలు అలా పడేసాను అనమాట, మడత పెట్టకుండా. ఇంకా అవన్నీ తీసేసి మొత్తం అన్నీ మడత పెట్టేసి బీరువాలోని కబోర్డ్లోని పెట్టేశాను. చిరాగ్గా ఉందనమాట అవి చూడడానికి బట్టలన్నీ. ఇంకా అందుకని ఆ పని అయితే చేశాను అనమాట ఆఫ్టర్నూన్. ఇంకొచ్చిన తర్వాత అక్క మీరు చపాతీ తింటారా రైస్ తింటారా అంటే బావగారిని అడిగామన్నమాట. బావగారు కూడా చపాతీ తింటాను రైస్ వద్దు అని అన్నారు. బెటర్ కదా చపాతీ అది తినడం నైట్ రైస్ కన్నా. అందుకని ఇంకా అందరికీ ఏం చేసామంటే మొత్తం అందరికీ చపాతీలు అనమాట. ఇంకా వీడు ఉన్నాడు కదా చెర్రీ, తనకు కూడా చపాతీలే కావాలన్నాడు, రైస్ అక్కర్లేదు చపాతీయే కావాలన్నాడు. ఇంకా అంతే. అక్క ఏంది నేను చేస్తాను, నేనైతే మెత్తగా చేస్తాను, నువ్వైతే కొంచెం గట్టిగా చేసేస్తావు అని అన్నదనమాట. అంటే ఒకసారి వచ్చినప్పుడు చపాతీలు చేశానులేండి, అప్పుడు చాలా గట్టిగా వచ్చేసి తినలేకపోయాం. మరి అలా ఎందుకైందో తెలీదు. మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే చపాతీ పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుని కాస్త ఉప్పు వేసుకొని కాస్త ఆయిల్ వేసుకుని మొత్తం 3 మెత్తగా కలుపుకొని పెట్టుకుంటా. అప్పుడు కూడా అలాగే చేశాను, మరి ఏమైందో తెలీదు, కాస్త గట్టిగా వచ్చిందనమాట. ఇంకా అప్పటి నుంచి మా అక్కకి నా మీద నమ్మకం పోయింది. చపాతీలు అనేసరికి
గట్టిగా చేసేస్తానని. అందుకని ఇంక నేనే చేస్తానులే అని చెప్పేసి చేసిందనమాట. నాకు ఇలా వేడి నీళ్ళు వేయలేదు, డైరెక్ట్గా చన్నీళ్ళు వేసేసి బాగా కలిపేసి ఒక గంటన్నర అలా పక్కన పెట్టేసామన్నమాట. మేము తినే టైంకి ముందుగా ఒక గంటన్నర ముందు అయితే కలిపేసాము. తర్వాత మార్నింగ్ మటన్ తెచ్చాము, నా కూర సరిపోదు అనమాట అందరికీ. అందుకని ఏం చేసాను, చపాతీల్లోకి అయితే నాన్ వెజ్ కూర అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఈయన్ని బయటికి పంపించి చికెన్ తీసుకురమ్మన్నాను అనమాట. చికెన్ అయితే తీసుకొచ్చారు. ఈ చికెన్ కూర చపాతీ అనమాట. అలా అయితే సరిపోద్ది ఇంకా నైట్కి. కరెక్ట్గా 1 వీక్ నుంచి అయితే ట్యూషన్ పెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా చూసారు కదా, ప్రతిరోజు వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది, చాలా హడావిడిగా బిజీగా ఉన్నాను కదా రాజుని చూసుకోవడంలో, తర్వాత ఇంటి పనుల్లో. అందుకని ఇంకా ట్యూషన్ అయితే పెట్టలేదు అనమాట. ఇంకా రేపటి నుంచి మండే కాబట్టి ఇంక రేపటి నుంచి రమ్మని ఫోన్ అయితే చేశాను. ట్యూషన్ వచ్చే వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను అనమాట. సో ఇంకా వస్తాము అని అన్నారు. ఇంకా రేపటి నుంచి అయితే ట్యూషన్ పెట్టాలి ఈవినింగ్ టైము. తర్వాత అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. 7కి ఏం చేసామంటే మొత్తం చపాతీలన్నీ ప్రిపేర్ చేసేసి రాజుకి అయితే తొందరగా పెట్టేసాను, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. డైజెషన్ అయిపోతే గొడవ ఉంటుంది కదా అని ఇంక తొందరగా పెట్టేసి, ఇంక ట్యాబ్లెట్స్ అయితే 3 రకాలు ఉంటాయి అనమాట. ఆఫ్టర్నూన్ నైట్ 3 రకాలు ఉన్నాయి. మార్నింగ్ అయితే పరగడుపున ఒకటి, టిఫిన్ తిన్న తర్వాత ఒకటి ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ అయితే ఇస్తున్నాను. మా అక్క వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళారనమాట. బయటకంటే ఇక్కడ మండపేటలోనే వేరే చుట్టాలు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి చూసేసి వస్తామని చెప్పేసి మొత్తం డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత చెర్రీని ఇక్కడ ఉంచేసి అక్క బావగారు అయితే బయటికి వెళ్ళారనమాట. చుట్టాలు ఉన్నారు, వాళ్ళని చూసేసి ఒకసారి మాట్లాడేసి వచ్చేస్తామని. రేపు వెళ్ళొచ్చు కదా అని అంటే, లేదు ఇప్పుడు వెళ్ళొచ్చేస్తామని అన్నారు. సరే అని చెప్పేసి ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఏం చేశాను, చపాతీలు వేయడం వల్ల మొత్తం ఇల్లంతా వేడైపోయింది అనమాట. పొగంతా ఇంకా గదిలోకి వచ్చేసింది. అంటే ఫ్యాన్ ఆన్ చేసి గదిలో మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేసి చపాతీ కాల్చామన్నమాట. పొగంతా ఇంక ఇంట్లోనే ఉండిపోయింది. అందుకని ఏం చేసాం, మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసేసి లైట్లు ఆఫ్ చేసేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసి ఇలా బయట కూర్చున్నాం అనమాట. మొత్తం ఆ వేడిగాలంతా బయటకు వెళ్ళిపోతుంది కదా, ఇంకా సేపు అయితే ఏసీ ఆన్ చేయొచ్చు అని. కానీ చాలా వేడిగా ఉంటుంది కదా, సమ్మర్లా ఉంటుంది అసలు. బయట అయితే చాలా ఎండగా ఉంటుంది. ఇంక బయట కూర్చొని ఇంక ట్యాబ్లెట్స్ అయితే ఇంక ఇచ్చేసాను, ఒకటి తర్వాత ఒకటి అన్నీ అయితే వేసేసుకున్నారు. అక్క వాళ్ళని అడిగాను అనమాట, ఉండండి ఒక 3 రోజులు అలా ఉండండి అంటే, లేదు అక్కడ అక్క వాళ్ళు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. పాత ఇల్లు మీకు ఆల్రెడీ పెట్టాను కదా, అదైతే తీసేసారు, మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఇసుక అది వస్తుంది, రేపు వెళ్ళిపోవాలి, రేపు మార్నింగ్ వెళ్ళిపోతాము, అందుకే ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము ఆ చుట్టాలని అని అన్నారనమాట. మళ్ళీ రాలేదని అంటారు కదా, అందుకని ఇప్పుడు ఒకసారి వెళ్ళి పలకరించేసి వచ్చేస్తామని చెప్పారు. అందుకని వాళ్ళు వెళ్ళారనమాట. ఈ లోపల మొత్తం సామాన్లు పని ఏది ఉంటుంది కదా, అంటే ఇప్పుడు తిన్న గిన్నెలన్నీ ఉంటుంది కదా, మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా పని ఏమీ లేదు, ఏసీ ఆన్ చేసుకుని స్నానం చేసేసి ఫుల్గా పడుకోవడమే. ఇదన్నమాట సండే వ్లాగు. వీడియో అయితే చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకొక విషయం చెప్పాలండి, అదేంటంటే టీవీ ఒకటి తీసుకున్నాం అనమాట. హయ్యర్ టీవీ తీసుకున్నాము, ఇన్స్టాల్మెంట్లోనే తీసుకున్నాము, క్యాష్కి అయితే కాదు. దాని గురించి అయితే మండే వ్లాగ్లో చెప్తానమాట. ఎందుకంటే మండేనా వాళ్ళు ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా వస్తానన్నారు. అందుకనే అప్పుడు చెప్దాంలే అని ఇప్పుడు యాడ్ చేయలేదు.